రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎవరు కానీ చెప్పమనండి, మేము ఈ పని చేసాము, ఈ శాశ్వతమైన పని జిల్లాకి. అన్నదాత సుఖీభావ పథకాన్ని 20,000 రూపాయలు ఇవ్వాల్సింది 3 విడతలు ఇస్తానని ఈరోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఒకేసారి మీ అకౌంట్లోకి సీజన్ ముందే మీకు అకౌంట్లోకి జమ చేస్తాను. 15 రకాలైన బస్సుల్లో ప్రయాణం ఉంటుంది అని అనుకుంటే 6 రకాలైన బస్సుల్ని ఈరోజు అమలు చేశారు. మరి మహిళలకు ఏం సంతోషం కలుగుతుంది? పథకం లక్ష్యం ఏంటి? ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? ఈ 15 నెలలకి ఇచ్చింది ఒకే ఒక సిలిండర్. ఆ భాగంలోనే గతంలో కూడా అచ్చెన్నాయుడు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాగే రోజు హెరాస్మెంట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా వెళ్ళి చెప్పుకోవచ్చు. కోటబొమ్మాల మండలంలో ఈ నిల్వలన్నీ ఉన్నాయి, మీరు విజిట్ చేయండి కలెక్టర్ గారు అని అడిగారు. కలెక్టర్ గారికి ఆ దమ్ము లేదు. అచ్చెన్నాయుడు గారు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ ఆ పదవులు వస్తున్నాయంటే వాళ్ళు ఏది అడగరు చంద్రబాబు నాయుడు గారు. జిల్లా ఏమైపోయినా పర్వాలేదు. నేను రామ్మోహన్ నాయుడు గారికి అడుగుతున్నాను, మనం ఇంకా వెనుకబడి ఉన్నాము అని చెప్పి చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఈ జిల్లాకు పరిశ్రమ రాలేదని చెప్తారు. మీరు ఈ 30 సంవత్సరాల్లో ఎందుకు పరిశ్రమల కోసం మీరు చేయలేదు? ఈ జిల్లా అభివృద్ధి చేయాలా, ఈ జిల్లా వెనుకబడతనాన్ని నిర్మూలించాలని అతనికి చిత్తశుద్ధి కూడా లేదు. అది అడిగే నాదుడే తెలుగుదేశంలో లేదు. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకి ఒక్క ఇన్స్టిట్యూట్ను కూడా తీసుకుని రాలేకపోయిన అసమర్థులు వీళ్ళు. ఈవేళ కేంద్ర విమాన శాఖ మంత్రిగా పనిచేస్తూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే అతనికి మొన్న కుమారుడు పుడితే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అతని కుటుంబ సభ్యులంతా కూడా స్పెషల్ ఫ్లైట్లో వైజాగ్ వచ్చి ఇంటికి వెళ్ళారు. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై అదేవిధంగా వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇదే నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మీద కూడా అగ్రజీఎం రామ్మోహన్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి ఇందులో వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. వీటన్నిటిని తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు అచ్చెన్నాయుడు నియోజకవర్గం అయినటువంటి టెక్కల్ నియోజకవర్గం, అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ముందు మాట్లాడదాం, బట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిపోయింది. సో ఈ నేపథ్యంలో అసలు వీళ్ళ పరిపాలన మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే పాలన పైన ఆయన దృష్టి ఉంది. అతను ఈ రాష్ట్రంలో వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలా, వ్యవస్థల ద్వారా ఆర్థికంగా ఎలాగ పరిపుష్టిగా తన సామాజిక వర్గం కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ, తన పార్టీ సహచరులు కానీ ఎలా అభివృద్ధి చెందాలన్న దాని మీద అతనికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్. గతంలో కూడా అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా ఉన్నారు. అవన్నీ మేనేజ్ చేస్తూ ఇతరులని గౌరవించేటట్టుగా నటిస్తూ అన్ని రాజకీయ పార్టీలు సహకారం తీసుకొని తను ముఖ్యమంత్రిగా ఉండడానికి కోసమే ప్రాధాన్యత ఇస్తారు తప్ప సామాన్యమైన ప్రజల తాలూగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనే ఆలోచన ఏనాడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. పాలన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన వికేంద్రీకరణ జరిగి గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాన్ని, ఎవరు మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారుల దగ్గరికి, అర్హత ఉన్న లబ్ధిదారుల దగ్గరికి సంక్షేమ పథకాలు వెళ్ళటం జరిగింది. అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునైనా సరే ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలించవలసిన అవసరం ఉంది. ఎందుకు? ప్రజలు అది ఆశించారు. పాలన అంటే ఇలా ఉండాలా అనే భావం ప్రజల్లో బలంగా ఉంది. ఆ పాలన ఈరోజు కొనసాగించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు కూడా అతను చెప్పిందంత అబద్ధం. ఈరోజు కూడా అతను చేస్తుందంటే కూడా అమరావతిలో ఉన్న అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాల, కార్పొరేట్ సంస్థలకి దారాతత్వం చేసేయాల భూములన్నీ కూడాను చౌక రేట్లుగా. ఇలాంటి మైండ్ సెట్తోనే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు తప్ప రియాలిటీస్ ఏ ప్రాంతం నష్టపోయింది, ఏ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది, ఏ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ వయసులో కూడా నేను ఎలా ఉండాలనే ఆలోచన అతనిలో ఇప్పటికీ రాలేదు. అసలు ఎన్డీఏ కూటమి 1 ఇయర్లో, 1 సంవత్సరంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక పార్టీ కానీ, ఒక ప్రభుత్వం కానీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి ఎందుకంటే ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? ప్రజల్లో భారీ స్థాయిలో ఇవాళ తిరుగుబడతాను వచ్చింది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు ఈవేళ
వికలాంగులు దమ్ అండ్ డఫ్. ఇక మరి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళు, చెవిటి వాళ్ళు, కన్ను లేని వాళ్ళు, వాళ్ళ స్థితిగతులు ఈరోజు చూడండి. ఎన్ని లక్షల మంది పెన్షన్స్ ఈరోజు వచ్చేసారు. కంపారిజన్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చూపించిన లెక్కల ప్రకారం చూసుకున్నా సరే ఈ రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్స్ కేవలం ఓన్లీ వికలాంగుల తాలూకు పెన్షన్స్ రద్దు చేశారు. ఏంటి 1000 రూపాయలు పెంచానని ఒక పక్క చెప్తాడు, రెండో పక్క అతను వీళ్ళ పెన్షన్లపై కోత పెట్టాడు. ఇదంతా కూడా అతని తాలుగా పాలనా ఎగ్జిస్టెన్స్ కోసం ఏ శాఖ మీద అతనికి పట్టు లేకపోవటం, ఏదో చేస్తానన్న ఒక ప్రచారానికి, గ్లోబల్ ప్రచారానికి అతను అలవాటు పడిపోయి పూర్తిగా గాడి తప్పించి వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని దివాలా స్థితి తీసుకొచ్చే పరిస్థితిని, ఒక్క జీవోను కూడా ఈవేళ ఆన్లైన్లో లేకుండా గవర్నమెంట్ ఈరోజు ఒక జీవో ఇస్తుంది అంటే మేధావులు చూస్తారు అసలు ఏంటి పరిస్థితి, అధికారులు చూస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చూస్తారు ఎలా ఉంది జీవో తాలూకా లక్ష్యం ఏంటి అనేది ఆలోచిస్తారు. అలాంటిది ఒక్క జీవోను కూడా ఈరోజు ఆన్లైన్లో లేకుండా దొంగ జీవోలు ఇచ్చి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకి 1 yearలో పూర్తి రూపకల్పన చేశారు. మీరేమో ఒకవైపు రీకాల్ బాబు మేనిఫెస్టో అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఏడాది కాలంలోనే వాళ్ళ మేనిఫెస్టోలో ఉండేటటువంటి అన్ని పథకాలని కూడా సకానికి పైగా ఇప్పటికే అమలు చేస్తాము అని చెప్తున్నారు. అసలు దీని మీద మీరేమంటారు? అతను హామీలు 143 హామీలు ఇచ్చారు అతనికి. ఇప్పుడు ఎన్నికల ముందు అతను ఇచ్చిన హామీలు ప్రత్యేకించి సూపర్ 6 హామీ, సూపర్ 6, సూపర్ 7 హామీలు చెప్పారు. అసలు 6 హామీలు అమలు చేయడానికే 15 నెలల కాలం పట్టింది. 6 హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేదు, చెప్పిన హామీల్లో నిజాయితీ లేదు, చేయాలనే తలంపు అతనిలో లేదు. చూస్తే కనిపించిపోయింది కదా. ఆల్రెడీ అతను రైతులకి అన్నదాత సుఖీభవ అని చెప్పారు. రైతుల అన్నదాత సుఖీభవ స్కీమ్ని అతను ఎన్నికల ముందు చెప్పే ఏ సభలో కానీ ఎక్కడ మాట్లాడినా ముసలోడే కానీ గుండెలు ఇరుచుకొని మాట్లాడాడు. నేను రైతులని నేరుగా సీజన్కి రాకముందే 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తానని చెప్పాడు. సీజన్ వచ్చింది, 2 సీజన్లు అయిపోయాయి. అతను ఈ 15 నెలల కాలంలో 2 బడ్జెట్లు కంప్లీట్ అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 రూపాయలు ఇవ్వాల్సింది 3 విడతలు ఇస్తానని ఈరోజు చెప్పాడు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఒకేసారి మీ అకౌంట్లోకి సీజన్ ముందే మీకు అకౌంట్లోకి జమ చేస్తానని. ఈరోజు ఏం చేశారు? 3 సీజన్లు అయిపోయాయి. ఆ 20,000 ఇవ్వడానికి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే నేను ఈ పని చేస్తున్నానని చెప్పి, అలాగే ఫ్రీ బస్ అని చెప్పాను. ఫ్రీ బస్సులో 15 రకాలైన బస్సులు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే 6 రకాలైన బస్సులకి అనుమతి ఇచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున ఆశపడ్డారు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, రాష్ట్రంలో మనం వెళ్ళొచ్చు అనే ఆలోచనకు వచ్చారు. ఈవేళ ఒక బస్సు ఎక్కి 10 బస్సులు ఎక్కినా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు జిల్లా దాటమే కష్టమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు అనే పథకాన్ని నిర్వీర్యం చేసేసి ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నారో కనీసం ఆయన అధ్యయనం చేయటం లేదు. అలా చేసినా కొంత మేలు జరుగుతుంది. ఆ ఫ్రీ బస్సుని ఈవేళ మహిళలు ఎక్కలేని పరిస్థితులు, మాకు ఎందుకులే ఈ తలనొప్పి, కారులోనో ఆటోలోనో వెళ్ళిపోతే బెటర్ అనే స్థితికి వచ్చారు. 15 రకాలైన బస్సుల్లో ప్రయాణం ఉంటుంది అని అనుకుంటే 6 రకాలైన బస్సుల్ని ఈరోజు అమలు చేశారు. మరి మహిళలకు ఏం సంతోషం కలుగుతుంది? రెండో పథకం అలాగా. మరి మహిళలకు ప్రత్యేకించి ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి గ్యాస్ సిలిండర్. అసలు ఈ 15 నెలల్లో అతను ఇచ్చిన సిలిండర్ ఒకటే. పథకం లక్ష్యం ఏంటి? ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి 3 మాసాలకి 4 మాసాలకు ఒక సిలిండర్ అని చెప్పారు. ఈవిడ ఏం చేశారు? ఈ 15 నెలలకి ఇచ్చింది ఒకే ఒక సిలిండర్. అంటే ఆయన చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు గ్రహించారు. అందుకే ఈ దొంగ చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ. ఎన్నికలలో అధికారం కోసం, ముఖ్యమంత్రి సీటు కోసం అబద్ధాలు చెప్తారు, అయిపోయిన తర్వాత ఈయన వదిలేస్తాడు అనేది తేటతలమైంది. ఇక అత్యంత ప్రాధాన్యతమైన మరో అంశాన్ని వాళ్ళు చెప్పారు. ఏంటి? ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకిస్తానని చెప్పారు.
ఈ 1500 రూపాయలు ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఉందా? దానికి చెప్పారు ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు. అసలు 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేవలసి ఉంది అని చెప్పి. ఏమయ్యా అచ్చెన్నాయుడు గారు, మీ చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవవంతుడు, 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అనుభవంతుడు అని చెప్పే కదా మీరు ప్రజల మధ్య తిరిగి వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి మీరు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగారు. ఈరోజు ఆ 1500 రూపాయలు ఇవ్వడానికి కోసం రాష్ట్రం అమ్మేవాళ్ళని చెప్పారు. అంటే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి వీళ్ళ ప్రజలు? అంటే వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోనే అది లీక్లు ఇప్పిస్తుంటాడు. ఆ పథకం అమలు చేయడానికి లేదా పథకాన్ని గాడి తెప్పించడానికి అతను క్యాబినెట్లో ఉన్న క్యాబినెట్ సహచరులకు చెప్పి మనం ఇది అమలు చేయలేము, మేము చెప్పడం కాదు నేరుగా మీరు చెప్పండి అని చెప్పి డైరెక్ట్ చెప్పించడం. మరి ఎత్తైతే పెరిగాడు కానీ మనిషికి అవగాహన తక్కువ కదా అచ్చెన్నాయుడికి. మొదట అతనే నూరు జారాడు. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా సోదరిమని పెద్ద ఎత్తున అచ్చెన్నాయుడు తోలగా మాట తీరుని కుచనించారు, అడిగారు. ఏంటి అచ్చెన్నాయుడు నువ్వు చెప్పడం ఏంటి, పథకం ఇస్తామని మీరు చెప్పారు ఎన్నికల ముందు, ఇవ్వలేము, ఇవ్వాలనుకుంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కోఆపరేట్ చేయట్లేదు, ఈ రాష్ట్రం అమ్మవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నా కదా. మరి ఇది మీకు ముందు తెలియదా? మీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందనే కదా ఆ రోజు మీరు చెప్పి తిరిగారు అని చెప్పి ప్రజలు వీళ్ళకి ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయనకి చిత్తశుద్ధి లేదు. మరో పథకాన్ని తీసుకుందాం, 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి వీళ్ళ రాష్ట్రంలో ఉందా? ఆయన ఇచ్చే ఆలోచనతో ఉన్నాడా? ఇస్తానని చెప్పి పూర్తిగా మాట ఇచ్చారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చినప్పుడు ఏ రోజైనా ఇలాగా డిస్కషన్ చేయించారా? ఆయన చెప్పింది క్యాలెండర్ని భగవద్గీతతో సమానంగా చూసి ఆ పథకాలను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు అది అనుమంతుడు కదా, మరి ఈవేళ ఎందుకు అది అమలు చేయట్లేదు? అందుకే మేము అడుగుతున్నాం, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వండి. ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. అదేం కొత్త పథకం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకాన్ని 18,750 రూపాయలు ప్రతి మహిళా సోదరిమణికి 40 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి 18,750 రూపాయలు వేసేవారు. అది డివైడెడ్ పర్ ఇయర్ లెక్కేస్తే 1,500 రూపాయలు వస్తుంది. అదే పథకాన్ని అమలు చేయడానికి కొన్ని వందల అబద్ధాలు చెప్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ అదే అబద్ధాలు చెప్తూ తిరుగుతారు. అందుకే వాళ్ళు వైఫల్యం చెందారని ప్రజలే నిర్ణయంకి వచ్చారు. అందుకు వాళ్ళకి ఎవరిని అడగటం, నిలదీయటం, మాట్లాడడం, వాళ్ళు తిరగటం కూడా ముందడుగు అని చెప్పి గ్రామాల్లోకి వస్తాము, సుపరిపాలన అని చెప్పారు. దొంగల పాలన అయిపోయింది, సుపరిపాలన కాదు, అది దొంగల పాలన కింద మారిపోయింది. కనుక దొంగలు మరి ప్రజల మధ్యకి తిరగలేని పరిస్థితులకు వచ్చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు వైఎస్ఆర్ పార్టీ కొండ వేసుకొని ఎవరు కనిపిస్తే వాళ్ళని గౌరవిస్తున్నారు. రైట్, వైసీపీ కండువా ఉంటే చాలంటారు. అంతే, వైసీపీ కండువానే ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కండువాలో చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మా పేదవాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఉంటాయని ప్రజల్లో ఒక నిర్ణయం వచ్చేసి భారీ స్థాయిలో రాష్ట్రంలో మీరు ఎక్కడ వెళ్ళనేయండి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే వీళ్ళ గౌరవం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే ప్రజా ప్రతినిధులకు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలకు కానీ విధేయులుగా ఉంటారు. కానీ ఇప్పుడు అదే ప్రజా ప్రతినిధులకి ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు, యాంటీగా చెప్తున్నారు. అసలు ఎలా ఉన్నాయి పరిస్థితులు రాష్ట్రంలో అంటారు? ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయంటారు? ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఒకే కేటగిరీకి చెందినవారు. ప్రభుత్వంలో భాగస్వామి, అధికారం మా చేతిలో ఉంది కదా అని ప్రభుత్వ ఉద్యోగుల్ని చిన్నగా చూస్తే వాళ్ళు తిరుగుబడతనం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన వ్యక్తి, ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనం ఉండవలసింది. వాళ్ళు మాట తీరు, వాళ్ళ నడవడికను బట్టి అది ఆధారపడేది. కనుక ఆరోపణ అనేది ప్రభుత్వం తాలూగా వైఫల్యం వల్ల ఈ ఆరోపణలన్నీ ప్రజాప్రతినిధుల మీద పడుతున్నాయి. ఈ లెక్కరాతనం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలను మోసగించారు కనుక
అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. బట్ ఇక్కడ రాజకీయాల కోసం కేవలం వైసీపీ నేతలే ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకుంటున్నారు అనేటటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క అచ్చెన్నాయుడు మీద కూడా ఇలాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. మరి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ ఇన్ఛార్జిగా ఏం చెప్తారు మీరు రెండింటి మీద? అచ్చెన్నాయుడు గారి మీద నిరాధారణమైన ఆరోపణలు ఏంటి? అచ్చెన్నాయుడు అనే వ్యక్తి గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇలాగే హెరాస్మెంట్ చేసి ఆదాయం కోసం అతని ఆలోచన అంతా కూడా డబ్బుని ఎలాగ సంపాదించాలనేది అతను ఆలోచిస్తాడు. డబ్బు సంపాదించడానికి ఇప్పుడు కుటుంబం అంతా కూడా బయలుదేరారు బ్యాగులు పట్టుకుని. ఆ భాగంలోనే గతంలో కూడా అచ్చెన్నాయుడు గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాగే రోజు హెరాస్మెంట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా వెళ్ళి చెప్పుకోవచ్చు, నాకు అచ్చెన్నాయుడు గారి నుంచి ఇబ్బంది ఉంది, నేను ఆయన శాఖలో పనిచేసే పరిస్థితిలో లేను, ఇబ్బంది కలుగుతుంది, నన్ను అవసరం ఉంటే సెంట్రల్ సర్వీసెస్కి నన్ను సరెండర్ చేసేయండి అని చెప్పి కోరింది. అది రాష్ట్రమంతా తెలుసు, అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈరోజు కూడా అచ్చెన్నాయుడు గారి వల్ల ఒక ఉద్యోగి, ఇది ఎవరో మీడియా సంస్థల వల్ల లేకపోతే ప్రధాన ప్రతిపక్షం వల్ల వెలుగులోకి వచ్చిన అంశం కాదు. ఇది అతనే ప్రభుత్వ ఉద్యోగి, అతను పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి. అచ్చెన్నాయుడు గారు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అతను ఓఎస్డీ గారు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అచ్చెన్నాయుడు గారి వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సిఎస్ గారికి ఆయన స్వయంగా లేఖ రాశారు. ఆ లేఖ సారాంశాన్ని మనం చూస్తే చాలా ఒత్తిడితో లోనవుతూ అతను లేఖ రాశారు. అతను ఒక జిఎం గారు, మరి గతంలోనే ఐఏఎస్ని అతను ఇబ్బంది పెట్టి హెరాస్మెంట్కి గురి చేసి వాళ్ళ మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితి తీసుకొస్తే ఒక జిఎం గారు, అగ్రో జిఎం గారు, అతను కూడా ఏంటి ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేదు, ప్లస్ అతను ఎక్కడ పనిచేసినా హానెస్ట్గా పనిచేశారు. వెంటనే నేను చెప్పిన మాట వినుకోకపోతే మీరు ముందు ట్రాన్స్ఫర్ అయ్యాలండి అని చెప్పి ఆయనకి నెల్లూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. అగ్రో జిఎం రామ్మోహన్ గారు ఒకటే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి, అచ్చెన్నాయుడు గారు ఇతర కంపెనీలతో పనిముట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన పనిముట్లు ఉన్నాయో అవి సబ్సిడీ రూపంలో పంపిణీ చేయడానికి ఉన్న రేటు కంటే అధిక రేటుని పూర్తి చేయించే కార్యక్రమాన్ని చేయించండి. ఆ రేటు అధిక రేట్లు అయితే మనం ఇస్తున్న సబ్సిడీకి అది బ్యాలెన్స్ చేస్తే మనం రైతుల ద్వారా అది కురిపించితే మనకు అంత కొంత అమౌంట్ మన దగ్గరికి వస్తుంది, ఆ కంపెనీలతో మీరు మాట్లాడి నాకు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అతను నేను ఈ పని చేయలేను, వేరే వాళ్ళకి ఇది ఎండార్స్ చేసుకోండి, నేను ఇందులో చేయలేను అని చెప్పి అతను కరకట్ చేసి చెప్పి సిఎస్ గారికి లేఖ రాశారు రామ్మోహన్ గారు, ఆగ్రో జిఎం గారు. అది మనం చూస్తే మరి అది ఎవరో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు ఆరోపించిన అంశం కాదు, లేదా మీడియా ఎవరో కనిపెట్టి ఇలా అచ్చెన్నాయుడు గారు ఈ తప్పులు చేస్తున్నారని చెప్పి ఏదో అబోధ కల్పన సృష్టించే కార్యక్రమం కాదు, అది రియాలిటీస్. అతని శాఖలో పనిచేస్తూ అగ్ర జిఎం గారు ఈ ప్రభుత్వం తాలగా మనిషి అయ్యింది ఇలాగా జరుగుతుంది అని చెప్పి అతను చెప్పడం చేశారు. ఈ లేఖను కూడా మీరు చూడండి ఒకసారి. అతను రాసింది రామ్మోహన్ గారు రాసిన లేఖ. ఎవరు రాశారు? ఇది జిఎం గారికి రాసింది, సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి. అతను డీటెయిల్గా చేసిన వెంటనే అతనికి నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు. నెల్లూరులో అతను ఈవేళ ట్రాన్స్ఫర్ అయిపోయిన పరిస్థితి. ఇది అచ్చెన్నాయుడు గారు అవినీతులు పరాకాష్ట. అతను మొదటి నుంచి డబ్బు మీద ఇంట్రెస్ట్ తప్ప ఏం చేయాలా, ఎందుకు చేయాలా అనేది కూడా ఆయన విచక్షణతో ఆలోచించే ఇది కాదు. ఎందుకంటే మన శ్రీకాకుళం లాంటి జిల్లాలో వ్యవసాయం మీద 70% ఆధారపడిన జిల్లాలు. ఈరోజు ఆ శాఖ మంత్రిగా ఉండి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఆ ఎరువుల దగ్గర కూడా అతను బెనామీలను పెట్టుకొని మీరు చూసుకోండి, ఎరువులు ఈరోజు ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా ఎరువు దొరుకుతుందని
లేదా ప్రభుత్వ రేటుకి ఎక్కడైనా ఎరువు దొరుకుతుందని ఏ ఒక్క వ్యక్తి కానీ, మీడియా సంస్థ కానీ, కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న జేడీ గారు కానీ చెప్పాలండి ప్రెస్ మీట్ పెట్టి. ఎరువు ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్న పత్రికలు, ఈవేళ ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చింది. యూరియా రాష్ట్రంలో ఎక్కడ కానీ 200 రూపాయలు ఎక్సెస్తో అమ్ముతున్నారు అని. అంటే వాళ్ళ లెక్క ప్రకారం 600 రూపాయలు, 566 రూపాయల కింద లెక్క చూపించారు. 266 రూపాయలు యూరియా బస్తా ఉంటే 300 రూపాయలు ఎక్సెస్, 200 రూపాయలు ఎక్సెస్, 466, 566 అంటే 600 రూపాయలు యూరియా బస్తా. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, 600 రూపాయలు కలెక్టర్ గారికి కూడా చెప్పాను. యూరియా జిల్లాలో ఎక్కడ కానీ 600 రూపాయలు అమ్ముతున్నారు. ఇదంతా కూడా అత్యధికంగా ప్రైవేట్ డీలర్లు ఉన్నది టెక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. కోటబొమ్మాల మండలంలో ఈ నిల్వలన్నీ ఉన్నాయి, మీరు విజిట్ చేయండి కలెక్టర్ గారు అని అడిగాను. కలెక్టర్ గారికి ఆ దమ్ము లేదు. ఆ గొడవలను విజిట్ చేసి సీజ్ చేస్తే అసలు రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేది. అక్కడ ఉన్న ఆర్డీఓ గారు, అతని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆర్డీఓ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, అక్కడ ఉన్న టోటల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అతని కంట్రోల్లో చేసుకున్నాడు. వాళ్ళు కూడా పరిధిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. తహసీల్దార్ గారి మీద ఒత్తిడి. అక్కడ ఉన్న ఒక్క తహసీల్దారు ఏదైతే ఈ గోడౌన్స్ ఉన్నాయో, యూరియా గోడౌన్స్ కానీ, డిఏపి గోడౌన్స్ కానీ విజిట్ చేసే సందర్భంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసలు కనీసం ఒక్క దగ్గరికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అంత దారుణంగా అది నియంతలాగా పరిపాలించడం, నియంతలాగా అడ్మినిస్ట్రేషన్ చేయటం వల్ల అసలు ఏ శాఖలో కూడా ప్రజల పక్షాన ఏ శాఖ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చారు. జిల్లా అంతా కూడా పూర్తి డ్యామేజ్ అయిపోయింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళని ఆధిపత్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకొచ్చారు. వాళ్ళు వీళ్ళ కింద ఉన్న ప్రజలు ఏమవుతున్నారో కూడా వాళ్ళకి సంబంధం లేదు. డబ్బులు ఎందులో వస్తున్నాయంటే దాంట్లో చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వైకాపా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అని చెప్తుంది. బట్ మీరు చెప్పిన విధంగానే జిల్లాకి సంబంధించి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి పదవులను ఇచ్చారు అంటే జిల్లాకి ప్రయారిటీ ఇచ్చినట్టే కదా. ఈ ప్రాధాన్యత అనేది కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అనేది పరిపాలన ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు, పరిపాలన ప్రాధాన్యత కాదు. తెలుగుదేశం ఏనాడు ఈ జిల్లా పైన సవత తల్లి ప్రేమ చూపించింది తప్ప ఈ జిల్లా అభివృద్ధి కోసం ఏనాడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడేనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు లెక్కేసుకుంటే ఇది 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో శాశ్వతమైన పని ఒకటైనా చంద్రబాబు నాయుడు గారు మార్పుతో ఉన్నది ఒకటి చెప్పమనండి. అది అడగరు కనుక కిందిరపు అచ్చెన్నాయుడు గారు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ ఆ పదవులు వస్తున్నాయంటే వాళ్ళు ఏది అడగరు చంద్రబాబు నాయుడు గారికి. జిల్లా ఏమైపోయి పర్వాలేదు అది. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు తలసరి ఆదాయం తక్కువకు ఉన్న జిల్లాల్లో కంపారిజన్ చేసి చెప్పినప్పుడు శ్రీకాకుళం జిల్లా 0 పరిస్థితిలో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోటితో చెప్పారు. తలసరి ఆదాయం అత్యంత వెనుకబడి ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటని. మరి దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? దీనికి కారణం రామ్మోహన్ నాయుడు గారు కాదా? లేకపోతే అచ్చెన్నాయుడు గారు కాదా? మరి వీళ్ళు ఏం చేశారు ఈ జిల్లాకి? ఒకటంటే ఒక ప్రాజెక్టును తీసుకురాలేదు. మొన్న రామ్మోహన్ నాయుడు గారు 75 సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయింది. మనం ఇంకా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాము, చాలా వెనుకబడుతనంతో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే వలస కూలీలుగా ఆ పట్టణాల అభివృద్ధి చెందడానికి మనమే భాగస్వాములు అవుతున్నాం అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నాను. నేను రామ్మోహన్ నాయుడు గారికి అడుగుతున్నాను ఈ సందర్భంలో, రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటు సభ్యునిగా 3 పర్యాయాలు మీరు చేశారు, ఇది 3వ పర్యాయం మీరు చేస్తున్నారు. మీ నాన్నగారు కూడా 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేశారు. అంటే 30 సంవత్సరాలు మీరు పార్లమెంట్ సభ్యునిగా ఉండడానికి ప్రజలు, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు అవకాశం కల్పించారు. అంటే మీ నాన్నగారు కేంద్ర మంత్రి అయ్యారు, మీరు కేంద్ర మంత్రి అయ్యారు. మరి ఇంతకంటే ఆపర్చునిటీ మీకు ఇంకేంటి కావాలా? అసలు ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్నైనా మీరు తీసుకొచ్చారా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? మరి ఈ జిల్లా ఎందుకు వెనుకబడిగా ఉండదు? మరి వలస కూలీగా మేము ఎందుకు బతకవలసిన పరిస్థితి వస్తుంది? దీనికి మీరే బాధ్యులు కారా?
అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించి తెలుగుదేశం పార్టీ పెట్టే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ ట్రిప్తో లెక్కేస్తే 30 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన మీరు ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని మీరు ఏదో తెలియని వాళ్ళగా, ఈ జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు, ఇది దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 97 సంవత్సరాలు మనం ఇంకా వెనుకబడి ఉన్నాము అని చెప్పి చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదు. అందుకే ఈ జిల్లా ప్రజలు త్రిపుల్ మంత్రి త్రిపుల్ రామ్మోహన్ నాయుడు అంటారు. త్రిపుల్ మీనింగ్ ఏంటి? సెల్ఫీ, షేక్ హ్యాండ్, స్మైల్. ఇదే కదా నువ్వు చేస్తున్న పని. బాధ్యతారాహిత్యంగా ఏ కార్యక్రమాన్ని కూడా నీ భుజస్కంధాల మీద వేయకుండా నీ చిన్నాన్నకి ఈ జిల్లాని అప్పగించి జిల్లాని దూసేయడానికి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం దొరుకుతుందో దూసేయడానికి నువ్వు వెసులుబాటుతనం కల్పించి దానికోసం మీ మంత్రి పదవులు వాడుతున్నారు తప్ప ఈ జిల్లా అభివృద్ధికి మీకున్న ప్రణాళిక ఏంటి? ఇప్పటికీ ఈ జిల్లా మీద మీకున్న అవగాహన ఏంటి చెప్పండి. ఈవేళ కూడా ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించలేని పరిస్థితి మీరు తీసుకొచ్చారు. దేని మీద మీకు చిత్తశుద్ధి ఉంది? ఈ జిల్లాకు పరిశ్రమ రాలేదని చెప్పారు. మీరు ఈ 30 సంవత్సరాల్లో ఎందుకు పరిశ్రమల కోసం మీరు చేయలేదు? నీ తండ్రి కానీ, నువ్వు కానీ, మీ బాబాయ్ కానీ. మరి మీదే కదా అత్యధిక కాలం మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మధ్యలో ఒకసారి కృపారాణి గారు అయ్యారు, ఆ తర్వాత మీరే కదా ఉన్నారు. మరి మీరు చేసిన చిత్తశుద్ధి ఏంటి చెప్పండి. అది మాట్లాడని మీకు సిగ్గనిపించట్లేదా? అందుకే ఇప్పటికే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం ప్రజలంటే చులకన భావం. ఈ జిల్లాపై ఆయనకి కనీసం ఆలోచన కూడా లేదు. ఈ జిల్లా అభివృద్ధి చేయాలా, ఈ జిల్లా వెనుకబడితనాన్ని నిర్మూలించాలని అతనికి చిత్తశుద్ధి కూడా లేదు. అది అడిగే నాదుడే తెలుగుదేశంలో లేరు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే నాదుడు లేరు. ఈ జిల్లాకి ఇవి అవసరం ఉన్నాయని చెప్పి పోరాటం చేసే నాదుడు లేరు. ఎందుకంటే మనం చూసాం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 27 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఇస్తే శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకి ఒక్క ఇన్స్టిట్యూట్ను కూడా తీసుకుని రాలేకపోయిన అసమర్థులు వీళ్ళు. అవేళ కూడా అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్గా ఉన్నారు, మరి రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంటే మీరు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పదవులుగా మాకాలండి, ఆయన తాలుగా అడుగులకు మంత్రులు అడుగు, ఆయన చెప్పింది చెప్పడమే తప్ప మీరుగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం పోరాటం చేసి చెప్పి ఈ జిల్లా ప్రయోజనాల కోసం పనిచేసే మనస్తత్వం మీకు లేదని తేడతలమైంది. ఇది అర్థం చేసుకున్నారు. ఈరోజు యువతకి పెద్ద ఎత్తున ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించవలసిన అవసరం ఉంది, మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది వాస్తవమో దాని వైపు అందరము ఆలోచిస్తే తప్ప ఇలాంటి దౌర్భాగ్య రోజుల నుంచి మనం బయటపడలేము. అందుకే రామ్మోహన్ నాయుడు ఇప్పటికీ కూడా మీకు ఇంకా టైం ఉంది, 15 నెలలు మాత్రమే, ఇంకా 3 సంవత్సరాలు, 5 మాసాలు, 6 మాసాలు మీకు టైం ఉంది. మీరు ఈ జిల్లాకు ఒక ప్రాజెక్టుని తేడానికి కోసమనే మీరు ప్రయత్నం చేయండి అని అడుగుతున్నాను. దాంట్లో భాగమే అతను చెప్తున్నాడు, విమానాశ్రయాన్ని తీసుకొస్తాను, కార్గో ఎయిర్పోర్ట్ ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి కదా. కార్గో ఎయిర్పోర్ట్ ఎవరికి అవసరం? కార్గో ఎయిర్పోర్ట్ ఎవరికి అవసరం? అసలు ఈ జిల్లాలో కార్మికులుగా బతుకుతున్న కార్మికుల కోసం నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయంపై ఆధారపడుతున్న ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి నువ్వు ఏ రకంగా సపోర్ట్ ఇవ్వగలవు? అసలు వలసజీవులుగా బతుకుతున్న ఈ జిల్లా వాసుల్ని ఇక్కడ నివసించడానికి నువ్వేం ప్రయత్నాలు చేస్తున్నావు? దానికి నీకేమైనా ప్రణాళిక ఉందా? కార్గో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చే చెప్తున్నావు, మంచిగా ఉన్న ప్రాంతాలని నిర్వీర్యం చేయగలి. కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా ప్రజలు కార్గో ఎయిర్పోర్ట్లో తిరిగే పరిస్థితి లేదు. అతను మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతుండే. ఎక్కడ తిరుగుతున్నా సరే ఈవేళ కేంద్ర విమాన శాఖ మంత్రిగా పనిచేస్తూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. అతను చాలా ఎంజాయ్ చేస్తుంది, చాలా మంచి రిచ్ దీంట్లో ఉన్నాడు అతను. ఎందుకంటే అతనికి మొన్న కుమారుడు పుడితే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అతని కుటుంబ సభ్యులంతా కూడా స్పెషల్ ఫ్లైట్లో వైజాగ్ వచ్చి ఇంటికి వెళ్ళారు. వాటికి పనికొస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చే ఈ కేంద్ర మంత్రి పదవి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నారో కనీసం కిందకి చూసి ఆలోచించే
నైజం కానీ ఆలోచన కానీ రామ్మోహన్ నాయుడికే లేదు. అచ్చెన్నాయుడు ఉదయం లేచిన నుంచి కుటుంబంలో కింద్రా ప్రసాద్, సురేష్, రామ్మోహన్ నాయుడు, మరి అలాగే కింద్రా ప్రభాకర్ ఆయన వైజాగ్లో ఉండి ఆయన స్కెచ్ గీస్తే వీళ్ళందరూ అమలు చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న వనరులన్నీ దోసేయడాని కోసం. ఇప్పుడు చూసుకోండి, పెద్ద ఎత్తున టెక్కల్లో మైనింగ్ పూర్తిగా కొలగొడిశారు. రాత్రి పౌలు అదే పనిగా ఉన్నారు. అక్కడ ఉన్న మైన్స్ ఏడీ గారు ఎవరెవరు కంపెనీలు చేస్తున్నారనే లిస్టు అంతా కూడా ఆవిడ షార్ట్కట్ చేస్తూ ఆయనకు అప్పగిస్తుంది. ఆ లిస్టు ప్రకారం కోరు పెట్టడం, లేదా కేసులు పెడతామని బెదిరించడం, లేదా పెనాల్టీలు వేస్తామని బెదిరించడం, సెటిల్మెంట్ చేసుకోవడం. రాజకీయాల్లో ఆరోపణలు అనేవి ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఆరోపించినప్పుడు ఆ వ్యక్తి తాలగా క్యారెక్టర్ని కానీ తాలగా శైలిని కానీ గమనించవలసిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు గారికి తిలక్ ఏంటి, నా బోర్నగా నా తాత తండ్రుల నుంచి కాంగ్రెస్ పార్టీ బాధ్యత, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో వచ్చిన వాడిని. నేను రాజకీయ ఓనమాలు డాక్టర్ విశ్వనాథం గారి దగ్గర ఆయనతో కలిసి పనిచేశాను, దగ్గరగా అప్పయ్యదొర గారితో కలిసి పనిచేశాను. నేను రాజకీయాల్లో ఒక సిద్ధాంతపరంగా వెళ్ళే మనస్తత్వం, ఒకరు నన్ను ప్రభావితం చేసేస్తారనేది అది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఎంచుకున్న లక్ష్యాన్ని వెళ్ళే వరకు, నాకు గమ్యం వెళ్ళే వరకు ఒక ప్రిన్సిపల్స్తో వెళ్ళేవాడు. నేను ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలు మారటం కానీ, కష్టాలు ఎదురైతే దాన్ని ఫేస్ చేస్తాను తప్ప దాన్ని ఎవరి దగ్గరకో తాకట్టు పెట్టేసిన స్వభావం కాదు. నా కుటుంబ హిస్టరీ కోసం, నా హిస్టరీ కోసం వెళ్తే లక్ష్యం అది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే దమ్ముంటే తిలక్ క్యారెక్టర్ ఇదే అని చెప్పమనండి. ఇవాళ నేను ఆరోపిస్తున్న దానికి నా మీద అనేకమైన అభియోగాలు, ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటైనా ప్రూవ్ చేయమనండి, ఏనాడైనా సరే దమ్ముంటే. వ్యక్తిగతంగా మాట్లాడి ఎదుటివాడి మీద బుర్ర జల్లేసి మనం గెటైన్ అయిపోదామనే మైండ్తో తిరుగుతున్న వాళ్ళ కోసం నేను మాట్లాడవలసిన అవసరమే లేదు. రైట్. పడాడ తిలక్ అంటే ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండేటటువంటి లీడర్, బట్ ఇప్పుడు మాత్రం ఆ సమస్యల మీద గలమెత్తుతున్నారు. అంటే ఏంటి, నాయకులను చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎందుకని ఎంతగా గలమెత్తుతున్నారు? ఒక బాధ్యత మోస్తున్నప్పుడు ఏ బాధ్యతలో ఉంటే ఏ రోల్ మనం మోయాలనేది పార్టీ నాయకుడు తీసుకున్న డెసిషన్. నాయకుడు నాకు ఈరోజు ఒక నియోజకవర్గాన్ని బాధ్యతమయమని అప్పగించారు. ఆ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న పార్టీ, లేదా అక్కడున్న శాసనసభ్యుడు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, లేదా ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఎత్తి చూపించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయవలసిన బాధ్యత నాకు ఉంది. అది అనలైజ్ చేసి చెప్పడంలో నా రోల్ అది. కొత్తగా నేను చెప్పేది కాదు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి 30 సంవత్సరాలు ఇవాళ రాజకీయం ఉన్నది. 30 సంవత్సరాల్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి అనేక పోరాటాలతో వచ్చిన వాడిని తప్ప అసలు ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్న అధికారం అనేది తెలియదు. అలాంటి నైజంతో వచ్చిన వాడిని. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ విషయాన్ని తెలుసుకొని వాస్తవాలు ప్రజలకి తెలియజెప్పి అక్కడున్న వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది నా గోల్. అది నా ఎజెండా. కొత్తగా చెప్పడం ఏంటి, నేను స్థానిక సంస్థల్లో నేను పలాస వెళ్ళి పోటీ చేసినప్పుడే ఎలా గెలవాలన్నది ఆ రోజే ప్రజలకు అక్కడ ఉన్న పరిస్థితి చెప్పారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడం లేని మండలంలోకి వెళ్ళి జడ్పీటీసీగా నా భార్యని పెట్టి గెలిపించుకుని వచ్చాను. ఆ రోజు కూడా ఎలా పోరాటం చేయాలా, ఎలా గెలవాలా, ఏం చేయాలనేది దానికి తెలుసు. ఈరోజు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నా. దీన్ని ప్రజలు ప్రభుత్వం చేసే తప్పిదాలు, లోపాలు, ప్రతిపక్షంగా అధికారంలో ఉండి ఏమైనా చేసేవచ్చు అనే అహంకార పరులతాలుగా ఉద్దేశాన్ని ఎండగట్టడమే నా లక్ష్యం కనుక దాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాను. అది నా బాధ్యత. ఆ పాత్ర పోషిస్తున్నాను, దాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. జిల్లాని డెవలప్ చేయాలి అనుకున్నా, లేదా జిల్లాకి సంబంధించి ఎలాంటి కంపెనీలు తీసుకురావాలన్నా సరే వైసీపీ పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు, అసలు అభివృద్ధిని అడ్డుకట్టగా నిల్చుంటున్నారు అని చెప్పి ఏవైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే భాగంలో కార్గో ఎయిర్పోర్ట్ని మీరు వ్యతిరేకిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకెన్నో కంపెనీస్ తీసుకురావాలంటే వాటికి కూడా అడ్డుకట్ట కడుతున్నారు అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక దొంగ,
శ్రీకాకుళం జిల్లా మీద ఆయనకి నమ్మకం విశ్వాసం లేదు. ఎప్పుడు ఓట్ల కోసం అధికారం కోసం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లాలో ఉన్న వనరులను ఎప్పుడూ ఆయన అభివృద్ధి చేసేవాడు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లా పైన ఒక్కటి మార్పుతో చేసేది ఒక్కటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తే గత 5 సంవత్సరాల్లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని పలాసలో నెలకొల్పడం, కిడ్నీ బాధితులు అసలు కిడ్నీ అనే వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం మంచినీరు అని చెప్పి ఒక శుద్ధి చేసే వాటర్ని ప్రజలకు ఇవ్వాలని 2 నియోజకవర్గాల్లో 800 పైచైలకు గ్రామాల్లోనూ 750 కోట్ల రూపాయలతో శుద్ధి చేసే వాటర్ని నేరుగా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేయటం, అదే ముఖ్యమంత్రి మళ్ళీ ప్రారంభించడం అనేది ఈ జిల్లా చరిత్రలో అది ప్రథమం. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తికి సాధ్యమవుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా వెనుకబడి జిల్లా కాదు, ఇది వనరులు ఉన్న జిల్లా. ఈ జిల్లా అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. ఈ జిల్లాలో అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచన చేసి మూలపేటలో పూర్తి ఇవ్వడం, 4360 కోట్ల రూపాయలతో మూలపేటలో పూర్తి నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 72% పనులు పూర్తి చేశారు. అది ఒక నాయకుడికి చిత్తశుద్ధి, ఒక జిల్లా పైన ఒక ప్రాంతం పైన ఆయనకున్న ప్రేమ అభిమానం. ఆయన టైంలోనే అనేక మందికి పదవులు జిల్లాలో సమతుల్యం, కమ్యూనిటీలను కూడా సమతుల్యం చేస్తూ అందరినీ గౌరవించే కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లా అభివృద్ధికి అలాగే తీసుకొచ్చారు. అలాగే వంశధార ప్రాంతాన్ని థైలాండ్కి కూడా నీరు అందివ్వాలని మరి వంశధార పైనే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ ప్రాజెక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇలాంటివి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 5 ఇయర్స్లో ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కాదు, మరి వంశధారకి సెకండ్ ఫేజ్ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఇవన్నీ శాశ్వతంగా తీసుకొచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఈ జిల్లా మీద అంత మక్కువతోని, ప్రేమతోని, అభిమానంతోని ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి పెడితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసి పెడితే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి ఒక్క శాశ్వతమైన పని చేశారని చెప్పమనండి. లేదా కిందిరాపు కుటుంబానికి కాదు, కిందిరాపు అనేది ఏంటిది? వీళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు మనుషులు, ఉత్తరాంధ్రనే తాకట్టు పెట్టారు. వైజాగ్ క్యాపిటల్ ఇస్తామంటే దాన్ని వ్యతిరేకించి అమరావతి రాజధాని కోసం నిలబడిన వ్యక్తులు వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది అమలు చేసే మనస్తత్వం వెళ్ళి, అందుకు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు ఎర్రనాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎవరు కానీ చెప్పమనండి. మేము ఈ పని చేసాము, ఈ శాశ్వతమైన పని జిల్లాకి, లేకపోతే ఈ కంపెనీ తీసుకొచ్చాం, ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చాం, ఏదైనా చెప్పమనండి. ఒక్కటి కూడా ఈరోజు చెప్పుకోలేని పరిస్థితులు. మీరు ఒకటే గమనించండి, కిందిరాపు కుటుంబం అంటే వేరే ఉద్దేశంతో చెప్పేది కాదు. ఎర్రనాయుడు గారు 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు 3వసారి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. తండ్రి కేంద్ర మంత్రి అయ్యారు, ఇతను కేంద్ర మంత్రి అయ్యారు. అంతకుముందు 6 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేసిన రాజగోపాలరావు గారు, బడ్డేపల్లి రాజగోపాలరావు గారు, మనం చూడండి పార్లమెంట్ సభ్యునిగా భూమిసార్ ఫేజ్ 1 తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ఈవేళ జిల్లాలో ఏ ప్రాంతంలో రైతు పండిస్తున్న పంటని, భూమిసార్ వల్ల పండించిన పంటని, ఆ ధాన్యం గింజ మీద రాజగోపాలరావు గారి ఫోటోను చూసుకుంటున్నారు. ఇది రాజగోపాలరావు గారి వల్లే ఈ వంశధార జరిగింది, మేము ఈరోజు నీరు వస్తుంది అంటే ఆయన దయ వల్ల అని ఒక పార్లమెంట్ సభ్యునిగా అతను ఆ స్థాయిలో ఆ రోజు తీసుకొచ్చి ఈ జిల్లాకి శాశ్వతమైన పని ఒకటి చేయాలని, రైతాంగం మీద ఆధారపడిన జిల్లా కనుక దీన్ని వీళ్ళకి మేలు చేయాలనే ఆలోచనతో చిత్తశుద్ధితో ప్రయత్నించడం వల్ల అప్పుడున్న నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ దాన్ని జిల్లాకి న్యాయం జరిగింది. ఈవేళ ప్రతి ప్రాంతంలో ఉన్న రైతు రాజగోపాలరావు గారి పేరు చెప్పుకుంటున్నారు. ఏమి ఎర్రనాయుడు గారి పేరు ఎందుకు చెప్పట్లేదు? రామ్మోహన్ నాయుడు గారు, ఇదంతా యాక్టింగ్ పొలిటీషియన్స్, చిత్తశుద్ధి లేని వాళ్ళు, కమిట్మెంట్ లేని వాళ్ళు, వాతావరణాన్ని అలా సృష్టించుకొని ఈ రకంగా అధికారం కోసం పబ్బం గడుపుకొని వెళ్తున్న వాళ్ళు.
మీ ఈరోజు కూడా నేను చంద్రబాబు నాయుడుకి ఇంకా టైం ఉంది, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరే అధికారంలో ఉన్నారు. మీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం మీద వచ్చిన ఎలిగేషన్స్, ఇమ్మీడియట్లీ అచ్చెన్నాయుడిని క్యాబినెట్ నుంచి ముందు బర్తరఫ్ చేయండి. దాని మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. అసలు ఆయన బర్తరఫ్ చేసి ఆ శాఖపై ఇమ్మీడియట్ ఎంక్వైరీ జరిగితే నీ తాలగా నిజాయితీని బహిర్గతం అవుతుంది. అసలు ఈ జిల్లా చరిత్రలో గొల్లు శ్రీరామనాయుడు గారి మీద ఒక అభియోగం వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పారు, నా మీద ఈ ఆరోపణ వచ్చింది, నేను దీంట్లోనే ఉండి నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేను, ముందుగా నేను దీన్ని రిజైన్ చేస్తున్నాను, నా మీద మీరు ముందు ఎంక్వైరీ చేయించి ఆ తర్వాతే నేను బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి చెప్పారు. అలాంటి హిస్టరీ ఉన్న జిల్లా ఇది. మరి ఎందుకు ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా ప్రయత్నం చేయట్లేదు? ఎక్కడ చూసినా డబ్బు కావాలా, దోసుకోవాలా, ఈ తత్వంతో తిరుగుతున్న స్వభావం. మైనింగ్ విపరీతంగా దోసేశారు ఈ జిల్లాలో. నేను అడుగుతున్నాను, ఇప్పటికే మాట్లాడుతాను, నిన్న చెప్పాను, ఎక్కడ చెప్పినా కలిసిన ఎవరికైనా చెప్తున్నా, వాస్తవాలు ఇవేవైనా అవాస్తవం అని ఎవరైనా చెప్తే దేనికైనా నేను సిద్ధమని చెప్పాను. ఒక బూక లారీ దగ్గర టన్ను, ఒక బూక లారీ 20-25 టన్స్ పట్టే లారీ దగ్గర ఒక టన్ను దగ్గరే 1500 రూపాయలు లంచం తీసుకుంటున్న క్యారెక్టర్లెస్ మనుషులు. ఈ జిల్లా రైస్ మిల్లర్స్ అందరికీ తెలుసు అది. ఆ రైస్ మిల్లర్స్ ఎవరి మీద దగ్గర దోషిస్తున్నారు? రైతుల దగ్గర దోషిస్తున్నారు. ఈవేళ రైతుల పరిస్థితి ఏంటి వచ్చింది? సన్నబియ్యము గత సంవత్సరంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టైంకి 2700 రూపాయలు సన్నబియ్యం అంటే ఏం చెప్తారు మీరు? ఈవేళ అదే సన్నబియ్యాన్ని 1500 రూపాయలు పడిపోయింది. ఇండస్ట్రీస్ తెచ్చి చూపించమని చెప్తారా? చెప్పండి. ఇప్పటికే మనం చెప్తున్నాం కదా, మీరు చెప్పేటట్టుగా, మీరు అడిగేటట్టుగా ఈ జిల్లా ప్రజలు కోరికేంటి, వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అధికారంలో ఉన్నారు, పవర్లో ఉన్నారు, మీ దగ్గర ఉంది. కార్గో ఎయిర్పోర్ట్లు కాదు, కార్గో విమానాశ్రయాలు మాకు అవసరం లేదు. ఈ జిల్లాకు ఉన్న వనరుల్ని సక్రమైన మార్గంలో పెట్టి ఇండస్ట్రీస్ తీసుకురండి. మూలపేట పోర్ట్ ఉంది, పోర్ట్ కంప్లీట్ అయిపోతుంది, దానికి అనుసంధానంగా 7-8 పెద్ద ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దూరపు ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందించాలని, ఈ జిల్లాకి శాశ్వతంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచన చేయటం వల్ల ఈవేళ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడిగా కొలుస్తున్నారు. మూలపేట పోర్టు వచ్చింది, పోర్టుకు అనుసంధానంగా 7-8 ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీల వల్ల ఈవేళ ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. మరి మీరేం చేశారు, ఏం చేస్తారు? ఇప్పటికే మీరు అధికారంలో ఉన్నారు, కేబినెట్ మంత్రులుగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా పనిచేస్తున్నారు. మీకు దమ్ముంటే ఈ వేళకైనా చంద్రబాబు నాయుడు గారి మార్పుతో ఈ జిల్లాకు ఒక ప్రాజెక్టును తండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి మీరు చెప్పుకొని బతకడానికి ప్రయత్నించకండి. మీరుగా ఏదైనా ఒక ప్రాజెక్టు తెచ్చి మేము తీసుకొచ్చామని చెప్పని రామ్మోహన్ నాయుడు గారికి అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు ఏంటి? అచ్చెన్నాయుడు దోసుకోవడానికి తిరగడం అచ్చెన్నాయుడు క్యారెక్టర్. ఇది క్యారెక్టర్లెస్ మనిషి. ఇతని కోసం మాట్లాడడమే టైం వేస్ట్. మరి అతను శిల్పీల మనిషి కదా, షేక్ హ్యాండ్ల మనిషి కదా. మరి అతను ఈవేళ చేయవలసిన చిత్తశుద్ధితో ఇప్పటికైనా ఆలోచించి ఈ జిల్లాకి నీకు మరొకసారి ఈ అవకాశం వచ్చే అవకాశమే లేదు. మరి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు, ఆ పరిస్థితిలో ఉంది. నీకు దమ్ముంటే ఈ 3.5 సంవత్సరాల్లో చిత్తశుద్ధితో ప్రయత్నం చేయమని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.